హాయ్ అండి. హలో, దిస్ ఈజ్ లత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా స్మార్ట్ లెర్నింగ్. ఈరోజు సాయంత్రం ఎన్టీవీలో స్క్రోల్ అవుతున్న ఒక విషయం డిఎస్సి గురించి ఏంటంటే, డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికోసం ఆ నోటిఫికేషన్కి సంబంధించి విద్యాశాఖ అధికారులతో మంత్రి బొత్స భేటీ అయ్యారు. రేపు 6,100 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్లు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎన్టీవీ. అయితే చాలామంది రేపు వస్తుందా, అసలు వస్తుందా, టెట్ వస్తుందా, టెట్ నోటిఫికేషన్ వస్తుందా, డిఎస్ నోటిఫికేషన్ వస్తుందా, ఏది వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని ఆలోచన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అయితే చెప్పింది కదండి క్యాబినెట్ మీటింగ్లో, టెట్ ఆ తర్వాత డిఎస్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు కదా. సో ఈ వారంలో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషను మరియు ఒక 10 రోజుల తేడాతో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావచ్చు అనే అంచనాలు అయితే ఉన్నాయి. కాబట్టి మనం ఇన్ని రోజులు పడిన శ్రమను వృధా చేయకుండా టెన్షన్ పడుతూ అసలు వస్తుందా రాదా, ఏంటి ఇన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎలా, మేము ఇన్ని రోజులు శ్రమ పడ్డాం కదా అని ఆలోచన చేయకుండా, టెన్షన్ పడకుండా ఇప్పుడున్న ఈ అవకాశంలో మనం ఇంతకాలం చదివిన దాన్ని రివిజన్ చేద్దాం. రివిజన్ చేస్తే మనం చదివిన చదువు ఎప్పటికీ వృధా కాదు. ఏదో విధంగా ఖచ్చితంగా మనల్ని ఉన్నత పొజిషన్లో ఉంచుతుంది. కాబట్టి ఉన్న అంశాన్ని మనము ఆలోచన చేయకుండా మనం ఇంతకాలం కష్టపడ్డ శ్రమను గుర్తు చేసుకుంటూ ఆ శ్రమని ఒక్కసారి రివిజన్ చేసుకుంటూ ఉంటే, ఏమో చెప్పలేం, ఏది ఎలా జరుగుతుందో తెలియదు కదా. కాబట్టి మన ప్రయత్నాన్ని అయితే ఆపకుండా మనం చేస్తే రేపు పొద్దున నోటిఫికేషన్ వెంటనే ఎగ్జామ్ ఉంటే అప్పుడు మనం చేయగలిగేది ఏమీ ఉండదు కదా. కాబట్టి ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటే ఎగ్జామ్లో మంచి మార్కులను సాధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం లతా స్మార్ట్ లెర్నింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.